టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తాజాగా తన ప్రియుడు వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే పెళ్లైన తర్వాత కూడా ఈ ముద్దుగుమ్మ సినిమాలతో పాటు పలు రకాల వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ వస్తోంది. దీనిలో భాగంగానే తాజాగా లావణ్య త్రిపాఠి మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ లో నటించడం జరిగింది. ఇక ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ వెబ్ సిరీస్ లో లావణ్య చాలా సాఫ్ట్ రోల్ ని సెలెక్ట్ చేసుకున్నట్టుగా అర్థమవుతుంది. ఇదిలా ఉండగా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లావణ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ తన లవ్ అఫైర్ పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో ప్రస్తుతం లావణ్య త్రిపాఠి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. అయితే వరుణ్ తేజ్ రాశి ఖన్నాతో నటించిన తొలి ప్రేమ సినిమాలో రాశి ఖన్నాకు ప్రపోజ్ చేసిన విధంగా తనకు కూడా ప్రపోజ్ చేశాడని లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటగా మిస్టర్ అనే సినిమా షూటింగ్ సమయంలో మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యామని, ఆ తర్వాత ఆ సినిమా షూట్ పూర్తయ్యే సమయానికి లవ్ లో పడ్డామని, ఇక అప్పుడే వరుణ్ తేజ్ తనకు ప్రపోజ్ చేసినట్టుగా లావణ్య త్రిపాఠి ఇంటర్వ్యూలో తెలియజేసింది. తొలి ప్రేమ సినిమాలో రాశి ఖన్నాకు ప్రపోజ్ చేసిన విధంగా వరుణ్ తేజ్ తనకు ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేశాడని, దాంతో లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ కి ఫిదా అయ్యారని ఈ సందర్భంగా తెలియజేసింది. అయితే గతంలో కూడా తెలుగు సినీ ఇండస్ట్రీలో వీరిద్దరిపై పలు రకాల రూమర్స్ వచ్చినా అవేమీ నిజం కాదు అంటూ చెప్పి వీరి మధ్య బంధాన్ని చాలా గోప్యంగా ఉంచింది. సోషల్ మీడియాలో ఎన్ని రూమర్స్ వచ్చినప్పటికీ మా మధ్య అలాంటిదేమీ లేదు అంటూ మేము కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అంటూ చెప్పుకొచ్చిన ఈ దంపతులు తాజాగా ఇటలీలో ఘనంగా పెళ్లి చేసుకుని 3 ముళ్ల బంధంతో ఒకటయ్యారు. అయితే దానికంటే ముందు 2023 జూన్ 9న కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. తర్వాత నవంబర్ 1న వివాహం జరిగింది. ఇటలీలోని టస్కానీలో వీరిద్దరి పెళ్లి బంధుమిత్రుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇలా నటీనటులు పెళ్లి చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఆ లిస్టులోకి వరుణ్ తేజ్, లావణ్య చేరటంతో ప్రస్తుతం వీరిని తెలుగు సినీ ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్స్ గా అభిమానులు పిలుచుకుంటున్నారు. అదేవిధంగా కొంతమంది ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా విడాకులు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఇలాంటి పరిస్థితుల్లో వీరిద్దరూ ఎప్పటికీ అలా ఉండకూడదని అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు.